హాయ్. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈ రోజుటి వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు ఆమ్లా శీకాకాయ్ రీటా షాంపూ అండి. చాలా అంటే చాలా న్యాచురల్‌గా హెయిర్‌కి ఎంతో మేలు చేసేటువంటి ఈ షాంపూని ఎలా వాడుకోవాలి, అలాగే ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. అలాగే ఒకసారి చాలామందికి డౌట్ ఉండేదేంటంటే శీకాకాయ, కుంకుడుకాయ ఇట్లాంటివి సరిగ్గా నురగ వదలవు, మురికిపోదు అనుకుంటారు. మా బాబుకి లైవ్‌గా నేను హెయిర్ వాష్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి. ఇప్పుడైతే వాడికి 2 డేస్ అయింది. 2 డేస్ బ్యాక్ ఆయిల్ అప్లై చేసున్నాను. మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది. అక్కడక్కడ వైట్ హెయిర్ కూడా కనిపిస్తూ ఉంది కదా! దానికోసమే ఈ ఆయిల్ అప్లికేషన్ అనేది. నేను చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా. ఈ ఆయిల్ అప్లై చేసిన వెంటనే బ్లాక్ అయితే అవ్వదు. టైం అయితే బాగా తీసుకుంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చి ఎక్కువ గాకుండా తెల్ల వెంట్రుకలు చూసుకుంటుంది ఈ ఆయిల్ అనేది. అలాగే హెయిర్ రీగ్రోత్ అవుతుంది. హెయిర్ ఎక్కువగా మనకి పోయేసేసి తలంతా కనిపిస్తూ ఉంటుంది కదా లోపల. అలా కాకుండా హెయిర్ మళ్ళా కొత్తగా మొదలవుతుందండి. డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు నల్లగా, ఎంతో పొడవుగా, ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ షాంపూని వాడడం వల్ల. చూడండి, ఇప్పుడు నేను ఈ షాంపూని ఇలా వేసుకొనేసేసి మంచిగా రుద్దుతూ ఉన్నాను. సారీ అండి, మీకు ప్రాపర్‌గా కనిపించట్లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక హ్యాండ్‌తో మొబైల్ షూట్ చేస్తున్నాను. మరొక హ్యాండ్‌తో ఈ విధంగా బాబుకి రుద్దుతూ ఉన్నాను హెడ్ అయితే. చూడండి ఎంత బాగా నొరగొస్తుందో. ఇంకొకటేంటంటే ఈ షాంపూలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ గానీ, కెమికల్స్ గానీ, అలాగే స్మెల్ కోసం ఏవి కూడా యాడ్ చేయలేదు. నేచురల్ స్మెల్ ఏమొస్తుందో అదే స్మెల్ ఉంటుంది. ఇంకా మోర్ బెనిఫిట్స్ ఏంటంటే, ఈ షాంపూని వాడడం వల్ల హెయిర్ అనేది ఎంతో మృదువుగా, పట్టులాగా, సిల్కీగా ఉంటుందండి. అలాగే తలలో ఎక్కువ చుండ్రు ఉండి, తలంతా దురదగా ఉంటుంది కదా! అలాంటి సమస్య కూడా ఈ షాంపూని వాడడం వల్ల చాలా బాగా తగ్గిపోతుంది. చూడండి, చాలా బాగా మురికనేది వదులుతూ ఉంది. ఈ విధంగా ఒక 2 టైమ్స్ మనము హెడ్ వాష్ చేసుకుంటే షాంపూతో సరిపోతుందండి. ఇంకా ఈ షాంపూతో పాటి 'మహాభృంగరాజ' బ్లాక్ హెయిర్ ఆయిల్ అని అది కూడా రెడీ చేస్తూ ఉన్నానండి. సో, ఈ ఆయిల్ అలాగే షాంపూ ఈ రెండిటిని కాంబినేషన్‌గా వాడడం వల్ల హెయిర్‌కి సంబంధించిన ప్రతి సమస్య కూడా తగ్గిపోతుంది. హెయిర్ ఎంతో నల్లగా, పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుందండి. చూడండి, షాంపూ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది. మనకు చాలా అంటే చాలా న్యాచురల్‌గా ఉంది. ఎటువంటి స్మెల్ లేకుండా న్యాచురల్ స్మెల్‌తోనే ఉందండి. ఆయిల్‌ని కూడా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, షాంపూ ఎలా అని అనుకోవచ్చు. మీకు నేను ఒక వాట్సాప్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ వాట్సాప్ నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే మీకు చాలా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబడును. అలాగే మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు రీచ్ అయ్యేంత వరకు, సాటిస్ఫై అయ్యేంత వరకు ఆయిల్‌తో అండ్ షాంపూతో మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉంటాం. షాంపూ కూడా అంతేనండి. ఎంతో న్యాచురల్‌గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, అలాగే క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీ ఆర్డర్‌ని, రిక్వైర్మెంట్‌ని బట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేస్తూ కొరియర్ చేస్తూ ఉంటాము. ఆయిల్‌ని కానీ, అలాగే షాంపూని కానీ ఎలా అప్లై చేయాలి అనేసి నేను వీడియో కూడా పెట్టాను. మీరు 2 షాంపూ, ఆయిల్ వాడేకి ముందు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అండి. బాగా షేక్ చేసేసి వాడాలి. ఎందుకంటే దాని ఎక్స్ట్రాక్ట్ అనేది డౌన్‌కెళ్ళిపోయి ఉంటుంది కదా! ప్రతి ఒక్క బాటిల్‌లో కూడా నేను ఈ విధంగా వేస్తుంటానండి. ఓకేనండి. ఇది ఈ రోజుటి వీడియో అనేది. మీకు షాంపూ అండ్ ఆయిల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్‌బ్యాక్స్ అలాగే అమేజింగ్ రిజల్ట్ కూడా నాకు చెప్తూ ఉన్నారు. థాంక్ యూ వెరీ మచ్ అండి.